అందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖున కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారిని మీరు ఓటు వేసి ఆశీర్వదించవలసిందిగా నేను అభ్యర్థిస్తున్నాను. ఏ విధంగా మీరు 2024వ సంవత్సరంలో కూటమికి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించారు. అదే విధంగా 27వ తారీఖున జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో సైతం కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మీరు మీ ఆశీర్వాదాన్ని అందించాలి. పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొనేటువంటి సమస్యల పట్ల అవగాహనతోటి వాటిని పరిష్కరించడానికి పేరాబత్తుల రాజశేఖరం గారు వారి వంతు కృషి చేస్తారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. పరిశ్రమలు రాక, అదే విధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తాము అని చెప్పి మాట తప్పినటువంటి సందర్భంలో మన బిడ్డలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు మీ అందరికీ తెలియనటువంటివి కావు. కనుక అటువంటి సమస్యల్ని సైతం పరిష్కరించడానికి ఖచ్చితంగా పేరాబత్తుల రాజశేఖరం గారు అంకిత భావంతో పనిచేస్తారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ 27వ తారీఖున జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో మొదటి క్రమ సంఖ్యలో ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వారిని ఆశీర్వదించవలసిందిగా కూటమి తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. నమస్కారం.